హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ వీడియోలో ఈ ముత్యాలన్నిటిని యూజ్ చేసి ఒక నెక్లెస్ చేపించాను. అది ఎలా అయ్యింది అని చెప్పి చూపిస్తాను. ఈ ముత్యాలు అయితే నేను బుట్టకు ముందువి. సో అప్పుడు ఇంటి ముందుకు అమ్మడానికి వచ్చేవాళ్ళంట. మా అమ్మ నేను బుట్టకు ముందు 10 రూపీస్కి తులంలా తీసుకుందంట. సో వీటిని ఎందుకు వేస్ట్ చేయాలి, ఒక మెమొరీలా గుర్తుంటుంది, వీటిని ఏమైనా చేపిస్తే అని అనిపించింది నాకు. మా అమ్మ గుర్తుగా ఉంటాయి ఎప్పటికైనా అని చెప్పి. సో వాటిని ఏం చేయాలి అని ఆలోచించి ఇంటర్నెట్లో వెతికితే ఒక నెక్లెస్ నచ్చింది, సింపుల్ది, తక్కువ వెయిట్లో. సో అది చేపిద్దామని ఫిక్స్ అయినా నేను. ఇంతకుముందు మీరు నా గోల్డ్ రీడిజైనింగ్ వీడియో చూసినట్టయితే అందులో అది చేసినాను నేనే, ఇది కూడా చేసినాడు. మీకు బాక్స్ చూస్తేనే తెలుస్తుంది ఇది ఎంత పాతకాలం బాక్స్ అని చెప్పి. సో అదనమాట సంగతి. నాకైతే ఇదిగో ఈ నెక్లెస్ నచ్చింది. పింట్రెస్ట్లో ఈ పాత గోల్డ్ ఉన్నదంతా తీసేసి ఇంకా ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసి చేపిద్దాం అనుకున్నాను. ముత్యాలు వెయిట్ అయితే ఇంత ఉన్నాయి. సో అన్నయ్య చేయడం స్టార్ట్ చేశాడు, చూడండి వీడియో ఇప్పుడు. నేను షాప్కి వెళ్ళేసరికి క్యాప్స్ ఇంకా తీగలు రెడీ చేసి పెట్టుకున్నాడు అన్నయ్య. నేను వెళ్ళినాక అల్లడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా అల్లేసేవాడు, నేనే వెయిట్ చేపించాను. పొద్దునుండి కాల్ చేసి అడుగుతూ ఉండే, అయిందా అన్నయ్య అని చెప్పి. సో చెప్పిన నేను వస్తా అన్న, లాస్ట్కి ముత్యాలు అల్లేటప్పుడు నేను వస్తా, వీడియో తీసుకుంటా అని చెప్పిన. సో పాపం నేను పోయే వరకు వెయిట్ చేసినాడు. నేను కొంచెం లేట్గానే పోయినా చెప్పిన టైం కన్నా. ఆ రోజు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఆడవాళ్ళందరికీ ఉంటుంది కదా ఏదైనా కొత్తది చేయించుకునేటప్పుడు, ఎప్పుడు వేసుకోవాలి, ఎట్లుంటుంది, బాగుంటుందా లేదా అని. అది డ్రెస్ అయినా సరే, జ్యువెలరీ అయినా సరే, లాస్ట్కి అమ్మ వాళ్ళ ఇంట్లో గిన్నెలు కొనుక్కున్నా సరే అవి వాడితే ఎట్లుంటాయని చెప్పి ఎవరికైనా ఉంటుంది, ఏ వస్తువు కొన్నా ఉంటుంది. ఇదేమో చైన్ చేసి ఆ రింగ్స్ చైన్కి అతకడానికి యూజ్ చేసేది అనుకుంటా మేబీ. ఇవన్నీ వాళ్ళ సామాన్లు ఏవో. ఖాళీగా ఉన్నా కదా అన్ని వీడియోలు తీసుకుంటా కూర్చున్నా అనమాట. నేను చాలా టైం పట్టింది అల్లడానికి అయితే, దగ్గర ఒక 1.5 hours పట్టింది అనుకుంటా. ఇప్పుడు ఇలాంటివి ప్యూర్ సౌత్ సీ పర్ల్స్ తీసుకోవాలంటే ఎంత కాదన్నా ఒక 6,000 to 7,000 అవుతుంది. ఉత్తి స్వరోస్కి పర్ల్స్ అని ఉంటాయి, అవి న్యాచురల్వి కాదు, వాటికి చాలా కాస్ట్ వేస్తారు జ్యువెలరీ తీసుకున్నప్పుడు. ఇంకా ఒరిజినల్ సౌత్ సీకి అయితే చాలా కాస్ట్ ఉంటుంది బయట. అసలు మా అమ్మ అప్పుడు 10 రూపీస్కి తులమని చెప్తే నేను అసలు నమ్మలేదు, నవ్వుకున్నా, అంత తక్కువకి ఇచ్చేవాళ్ళ అప్పుడు అని చెప్పి. నాకు ఇట్లా పాతవి ఏదైనా ఉన్నాయంటే ఇంట్లో చాలా ఇష్టం, వాటిని ఏదైనా రీయూజ్ చేయాలని చెప్పి. ఇంతకుముందు వేరే ఒకటి మా అమ్మ వాళ్ళ నానమ్మ ఆమెకి ఇచ్చిన 2 గుండ్లు ఉండే కోరల్స్, వాటిని యూజ్ చేసి ఒక బ్లాక్ బీడ్స్ కూడా చేయించుకున్నాను నేను. ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను దాని వీడియో కూడా. సో అట్లా పాతవి ఏమన్నా ఉంటే నాకు చాలా ఇష్టం, వాటిని రీయూజ్ చేయాలని చెప్పి. సో వీటిని చూడగానే నాకు అదే అనిపించింది, వీటిని ఎలాగైనా రీయూజ్ చేయాలని చెప్పి. సో ఆ ఫోటో నచ్చింది, ఈ అన్నయ్య కూడా చేస్తా అన్నాడు. సో థ్యాంక్ గాడ్ ఒక 1 weekలో అయిపోయింది ప్రాసెస్ అంతా. నేను అనుకోవడం, అన్నయ్యకి చెప్పడం, చేయడం అంతా చాలా ఈజీగా అయిపోయింది. అవుట్పుట్ కూడా చాలా సూపర్గా వచ్చినుండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పర్ల్స్ అన్నీ నేను చిన్న నుండి పెద్ద వరకు నేను ఇంటర్నెట్లో చూసిన నెక్ పీస్కి ఎలా ఉన్నాయో అలానే అన్ని దారానికి గుచ్చి ఇచ్చిన అనమాట అన్నయ్యకి. అంటే మళ్ళీ అన్నయ్య గుచ్చినవి నాకు నచ్చుతాయో లేదో తెలియదు, ఎందుకని చెప్పి రిస్క్ తీసుకోకుండా నేనే అన్నీ గుచ్చి ఇచ్చిన అనమాట. ఒరిజినల్ సౌత్ సీ పర్ల్స్ ఎప్పుడైనా ఫినిషింగ్ నీట్గా అట్లా ఉండదు, అక్కడక్కడ చిన్న హోల్స్ ఉంటాయి, అన్ఈవెన్ ఉంటుంది, షేప్ కూడా అన్నీ ఒకటేలాగా ఉండవన్నమాట. సో ఇవి కూడా అలానే ఉండే, అన్నీ ఒక షేప్లో లేవు, చాలా అన్ఈవెన్ ఉండే. నేను అన్నీ నెమ్మదిగా ఒక 1/2 hour కూర్చొని టూ ఉన్నవి అన్నీ 2 ఒక్కొక్క సైజులో ఉన్నవన్నీ పక్కన పెట్టి మెల్లిగా అన్నీ చూసుకొని సెట్ అయ్యేలాగా అల్లి అన్నయ్యకి ఇచ్చిన. సో కూర్చోడం ఈజీ అయిపోద్ది అని చెప్పి. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తా, చాలా సూపర్గా వచ్చింది నెక్ పీస్ అయితే. చూడండి ఎలా ఉందో మీరే, చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా 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 నచ్చింది. నేను ఎలా అనుకున్నానో అలానే ఉంది. అన్నయ్యనేమో అవి అన్ఈవెన్ ఉన్నాయిరా బాగోవు, సేమ్ అలాంటివి అన్నీ ఒక సైజులో ఉన్నాయి, పెట్టుకోవచ్చు కదా అని అసలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంటూనే ఉన్నాడు. అయినా నేను అస్సలు వినలేదు. లేదు నాకు అవే కావాలన్నయ్య, నేను అవి గుర్తుగా ఉండాలని చెప్పి చేయించుకుంటున్నాను, అప్పటివి మళ్ళీ ఇప్పుడు దొరకవు కదా అని చెప్పి. సో అదే మాట మీద చేయించుకున్నాను. అవుట్పుట్ అయితే అసలు ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా 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 బాగా వచ్చింది. పెట్టుకుంటే కూడా నెక్లో చాలా బాగుంది. ఈవెన్ డ్రెస్సెస్కి బాగుంటుంది, శారీస్కి బాగుంటుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయిపోద్ది. చాలా బాగుందండి. అండ్ వెయిట్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 9 grams అయింది విత్ వేస్టేజ్ అంతా కలిపి. ఫైనల్గా మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అప్పట్లో నేను ఎవరు అడిగితే వాళ్ళకి ముత్యాలతో దండలు చేసి ఇచ్చాను, అట్లీస్ట్ నువ్వన్నా వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకున్నావు, ఎక్కడో పోతాయి అనుకున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి.
అవి మళ్ళీ ఇప్పుడు మనకు దొరకవు, అంత క్వాలిటీ అంత ప్రైస్లో మనకైతే దొరకవు. నాకు వాటి వాల్యూ తెలుసు కాబట్టి నేను వాటిని ఇలా రీయూజ్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ గోల్డ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.